హాయ్ అందరికీ. ఈశ్వరరావు మాధవి దంపతులకు నలుగురు పిల్లలు. ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కొడుకు రాజేష్కు, చిన్న కొడుకు రమేష్కు మధ్యలో ఇద్దరు ఆడపిల్లలు. మాధవి దంపతులది మధ్యతరగతి కుటుంబం. అత్తమామలు ఇచ్చిన ఒక ఎకరం పొలం, ఉండడానికి ఇల్లు, పెళ్లిలో పుట్టింటి వాళ్ళు తనకు పెట్టిన 30 కాసుల బంగారం ఆస్తిగా ఉంది. ఈశ్వరరావు తన ఎకరం పొలానికి తోడు మరో 2 ఎకరాలు పక్క పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. మాధవి ఇంటి వెనుక పెరట్లో గేదెల్ని, ఆవుల్ని పెంచుతూ తన వాక్చాతుర్యంతో పాలు, పెరుగు, పిడకలతో సహా అన్ని ఇరుగు పొరుగు వాళ్లకు అమ్మేది. పశువుల ద్వారా వచ్చే కంపోస్ట్ చెరువుతో పెరట్లో ఓ పక్కన కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు, పళ్ళు పండిస్తూ వాటిని కూడా అమ్మి సొమ్ము చేసేది. అలా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ అత్తమామల్ని చూసుకుంటూ పిల్లల్ని పెంచుకొచ్చింది మాధవి. కాలక్రమంలో అత్త మామగారు ఇద్దరూ 2 సంవత్సరాల తేడాతో కాలం చేశారు. మాధవి దంపతులకు పిల్లల్లో ముందు పుట్టిన ముగ్గురు పిల్లలు తెలివైన వారే. చదువులో బాగానే చురుకుగానే ఉండేవారు. ఎటొచ్చి ఆఖరి కొడుకైన రమేష్కు మాత్రం చిన్నప్పటి నుంచి చదువు సరిగా వంట పట్టలేదు. దానికి తోడు కాస్త అమాయకంగా ఉండేవాడు. రమేష్కి చదువు అయితే వంట పట్టలేదు, కానీ అతని తల్లి, తండ్రి, అతని తోడబుట్టిన వారి మీద చాలా ప్రేమ చూపించేవాడు. చిన్నతనం నుంచి రమేష్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మిగతా పిల్లలు అతన్ని ఎగతాళి చేసేవారు. వారితో పాటు తోడబుట్టిన వారు కూడా రమేష్ను ఆట పట్టించేవారు. మాధవికి మాత్రం తన నలుగురు పిల్లల్లో రమేష్ అంటేనే ఎక్కువ ప్రేమగా ఉండేది. రమేష్ ఇంట్లో ఉన్నంతసేపు ఆమె వెనకాలే తిరుగుతూ ఆమెకు ఇంటి పనుల్లో సాయం చేసేవాడు. మిగతా ముగ్గురు పిల్లలు ఎప్పుడూ ఆడుకోవడము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడము తప్ప తల్లికి ఎంత మాత్రమూ సాయం చేసేవారు కాదు. రోజులు గడుస్తున్న కొద్దీ పెద్ద కొడుకు తన డిగ్రీ పూర్తి చేసి పట్నంలో ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కూతుర్లు ఇద్దరిని 10వ తరగతి వరకు చదివించి ఇక ఆ తర్వాత ఇద్దరికి 1 ఏడాది గ్యాప్తో వారికి తగిన సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపించారు. ఇక మిగిలిన చిన్న కొడుకు రమేష్కి చిన్నతనం నుంచి చదువు వంట పట్టకపోవడం వల్ల అతి కష్టం మీద 5వ తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత చదువుని చెట్టెక్కించాడు. దాంతో రమేష్ తండ్రికి సాయంగా వ్యవసాయం పనులు చూసుకుంటూ తీరిక దొరికినప్పుడు వేరే పనులు చేస్తూ ఉండేవాడు. ఖాళీగా మాత్రం ఉండేవాడు కాదు. చూడడానికి రమేష్ అమాయకంగా ఉన్నప్పటికీ అవసరంలో ఉన్నవారికి తన వంతు సాయం చేసేవాడు. ఊర్లో అందరికీ తలలో నాలుకలాగా ఉండేవాడు. ఈశ్వరరావు పెద్ద కొడుకు రాజేష్ తనతో పాటు వర్క్ చేస్తున్న అమ్మాయిని ప్రేమించాను అనడంతో కొడుకు ఇష్టాన్ని కాదనలేని ఆ దంపతులు రాజేష్ పెళ్లిని అతను కోరుకున్న అమ్మాయితోనే జరిపించారు. పెళ్లి జరిగిన తర్వాత రాజేష్ భార్యతో కలిసి కొత్త కాపురం పట్నంలోనే పెట్టాడు. మొదటి ముగ్గురు పిల్లల బాధ్యత తీరిపోవడంతో ఇక మిగిలిన రమేష్కు కూడా తగిన అమ్మాయిని చూసి పెళ్లి జరిపించాలని ఈశ్వరరావు ఎన్నో సంబంధాలు చూశాడు. కానీ రమేష్కు చదువు లేదని, చూడడానికి కాస్త అమాయకంగా ఉంటాడనే కారణంతో ఏ సంబంధమూ కుదిరేది కాదు. సంబంధాలు చూసి విసుగొచ్చిన మాధవి తనకు ఎంతో ఇష్టమైన తన చిన్న కొడుకు జీవితానికి ఒక దారి చూపమని ప్రార్థించడానికి ఆ ఊరిలోని గుడికి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉపవాసం ఉన్న కారణంగా కళ్ళు తిరిగి పడిపోయింది. మాధవి అలా స్పృహ తప్పి పడిపోవడం గమనించిన ఆ పక్కనే కూర్చుని దేవునికి మాలలు కడుతున్న అపూర్వ గబగబా లేచి పరిగెత్తుకుంటూ వచ్చి కాసిని నీళ్లు మాధవి మొహం మీద చల్లి మాధవిని లేపి మంచినీళ్లు పట్టించి సేద తీర్చింది. ఎలాగో ఓపిక తెచ్చుకుని దేవుని దర్శించుకున్న మాధవిని దర్శనం తర్వాత అపూర్వే దగ్గరుండి ఇంటి దగ్గర దింపి వెళ్ళింది. ఇంట్లోకి వచ్చి పడక కుర్చీలో నడుం వాల్చింది. కానీ మాధవి మనసంతా అపూర్వ చుట్టూనే తిరుగుతుంది. అపూర్వను సరిగ్గా 18 సంవత్సరాల క్రితం నెలల పసుకందుగా ఉన్నప్పుడు ఎవరో గుడి దగ్గర వదిలి వెళ్ళిపోతే అప్పటి నుంచి గుడి పూజారి గారే వారి పిల్లలతో పాటు ఆమెను కూడా పెంచి పెద్ద చేశారు. చిన్నప్పటి నుంచి నలుగురితో కలిసి తిరగడం వల్ల అపూర్వ అందానికి తెలివితేటలు, మంచితనం కూడా తోడయ్యాయి. మాధవి గుడికి వెళ్ళిన ప్రతిసారి అపూర్వను చూసినా ఎందుకో తెలియదు, కానీ ఆ రోజు ఆ సంఘటన తర్వాత అపూర్వ మాధవి మనసులో మెదులుతూనే ఉంది. తన కొడుకు రమేష్కు అపూర్వకు పెళ్లి జరిపిస్తే అన్న ఆలోచనను వెంటనే భర్త ముందు పెట్టింది. భర్త కూడా మాధవి ఆలోచనలు మెచ్చుకోవడంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెంటనే పంతులు గారి దగ్గరకు వెళ్ళి విషయం చెప్పారు. ఆ భార్యాభర్తలు చెప్పింది విన్న పంతులు గారు, మీరు చెప్పింది బాగానే ఉందమ్మా,
పెద్ద మనసుతో కానీ కట్నం లేకుండా అపూర్వను మీ ఇంటి కోడలుగా చేసుకుంటాను అంటున్నారు. అపూర్వ ఈ పెళ్లికి ఇష్టపడితే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఆయన. ఆ కుటుంబం గురించి మొదటి నుంచి పూర్తిగా తెలిసిన అపూర్వ పెళ్లికి ఇష్టపడడంతో మంచి ముహూర్తం చూసి గుడిలోనే ఊరి వారందరి సమక్షంలో ఘనంగా అపూర్వ రమేష్ల పెళ్లి జరిపించారు. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన అపూర్వకు చిన్నతనం నుంచి తనకు దూరమైన తల్లి ప్రేమ లభించింది. మాధవి కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. మామగారు కూడా పొలంలో పండిన కాయ పండు తెచ్చి చిన్నపిల్లల కోడల చేతిలో పెట్టేవారు. ఇక భర్త విషయానికి వస్తే రమేష్ చూడడానికి అమాయకంగా ఉన్న అపూర్వని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అపూర్వ కూడా అత్త మామలను తల్లిదండ్రుల్లాగే చూసేది. కొద్ది కొద్దిగా భర్తకు మంచి చెడులు చెబుతూ అతనిలో అమాయకత్వాన్ని దూరం చేస్తుంది అపూర్వ. ఆ ఊరిలో అప్పటి వరకు సరైన కిరాణా దుకాణం లేదన్న విషయాన్ని గమనించి అత్తమామల సహాయంతో భర్తతో కిరాణా దుకాణం పెట్టించింది. అపూర్వ తన వెంటే ఉండి వ్యాపారాన్ని భర్తకు అలవాటు చేసింది. చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా జనం రావడంతో కొద్ది రోజుల్లోనే వారి వ్యాపారం మంచిగా సాగడం మొదలైంది. తన ముద్దుల కొడుకుకి పెళ్లి కూడా కాదేమో అని భయపడిన మాధవి ఇప్పుడు వ్యాపారస్తుడిగా ఉన్న కొడుకుని ఎలా తీర్చిదిద్దిన కోడల్ని చూసుకుని మురిసిపోతుంది. రోజులు ఇలా సంతోషంగా సాగిపోతూ ఉండగా ఈశ్వర్రావు హఠాత్తుగా ఒకరోజు గుండెపోటుతో మరణించాడు. తండ్రి కార్యక్రమాలు మొత్తం పూర్తయిన తర్వాత మొదటి 3 పిల్లలు ఆస్తిని వాటాలు వేయాలని పట్టుబట్టారు. వాటాలు కావాలంటే మీరు వేసుకోండి, నేను షాప్కి వెళ్తున్నాను అంటూ రమేష్ బయలుదేరుతూ ఉండగా తమ్ముడిని చూసి పెద్దవాడు రాజేష్ మిగతా 2 అక్కలు వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు. ఆ ఆస్తి వాటాలు వేస్తుంటే వీడు ఉండడట అంటూ. అక్కడే ఉండి జరుగుతున్నది అంతా గమనిస్తున్న మాధవి రమేష్ను ఉండమని సైగ చేసింది. కొంతసేపటికి ఆస్తిని వాటాలు వేయడానికి వచ్చారు ఊరి పెద్దలు. రాజేష్ మిగతా ఆడపిల్లలు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటూ వాదులాడుతూ ఉండగా రమేష్ కాసేపు వారి వాదనలు విని తను కల్పించుకుని ఊరి పెద్దలతో ఈ ఇల్లు పొలము అన్నయ్యకి ఇవ్వండి, అమ్మ బంగారం మొత్తం అక్కలిద్దరికీ చెరసగం ఇవ్వండి అన్నాడు. రమేష్ అన్న మాటలకు అందరూ నోళ్లు వదిలేసి అతని వైపు చూస్తూ ఉంటే ఊరి పెద్దల్లో ఒక అతను అదేంటి నీకు ఆస్తిలో వాటా వద్దా, మొత్తం వాళ్ళకే ఇచ్చేయమంటున్నావు అన్నాడు. ఆ ఊరి పెద్ద మాటకు సమాధానంగా వద్దండి, నాకు ఏ ఆస్తి వద్దు, మా అమ్మని మాత్రం నాకు ఇచ్చేయండి, మా అమ్మ నాకు తోడుగా ఉంటే నాకు కొండంత బలం అంటూ చెప్పి తను సరిగ్గానే చెప్పానా అన్నట్టు భార్య వైపు చూశాడు రమేష్. భర్త చెప్పిన సమాధానానికి మెచ్చుకోలుగా నవ్వుతూ పక్కనున్న అత్తగారిని చుట్టేసింది అపూర్వ. రమేష్ మాటలకు అతనిలోని పరిపక్వతకు సిగ్గుపడిన అతని తోడబుట్టిన వాళ్ళు బుద్ధి తెచ్చుకుని మాకు ఆస్తిలో వాటవద్దు, ఇప్పటి వరకు ఎలా అయితే కలుసున్నామో అలాగే చివరి వరకు కలుసుందాం అన్నారు. అలా అప్పటి నుంచి ఆ కుటుంబం హాయిగా కలిసి నడుస్తోంది. రమేష్ భార్య సహకారంతో ఒకవైపు వ్యాపారం చూసుకుంటూ మరోవైపు వ్యవసాయం చూసుకుంటున్నాడు. కొద్ది కాలంలోనే అపూర్వ రమేష్ దంపతులకు అందమైన బాబు పుట్టాడు. పుట్టిన బిడ్డకు ఎంతో ఇష్టంగా మామగారి పేరు పెట్టుకున్నారు అపూర్వ దంపతులు. మనవడి ఆలన పాలన చూసుకుంటూ దైవనామస్మరణతో ఆనందంగా రోజులు గడిపేస్తుంది మాధవి. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.